హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టెంపుల్కి వచ్చామన్నమాట. అదే శ్రీ ఎల్లమ్మ పోచమ్మ టెంపుల్. దీన్ని బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ అని కూడా అంటారనమాట. సో మనం టెంపుల్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదే మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్కి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇది అయితే చాలా పెద్ద గుడి అన్నమాట. చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఇయర్లీ ఇక్కడ జాతర కూడా అవుతూ ఉంటుంది. ఇక్కడ హైదరాబాద్లో పవర్ఫుల్ టెంపుల్లలో ఇది కూడా ఒకటన్నమాట. చాలా మంది కోరికలు నెరవేరుతూ ఉంటాయి ఇక్కడికి వస్తే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బోర్డు పైన ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానం గుడి గురించి కొన్ని వివరాలు అయితే ఇక్కడ ఇచ్చారు, వాళ్ళ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ. సో ఇదే అన్నమాట గుడి. మనం లోపలికి వెళ్ళాక నేను మీకు అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తాను. వీడియో అసలు స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ టెంపుల్ యొక్క హిస్టరీ కూడా నేను మీకు చెప్తాను. గుడి ఏంటి, అమ్మవారు ఎలా వెలిచారు అన్నీ కూడా. ఇక్కడ ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారు ఎవరో శిల్పి చెక్కిన అమ్మవారు కాదనమాట, స్వయంభుగా తన రూపంతో వెలిచిన అమ్మవారు. నేను మీకు మొత్తం హిస్టరీ చెప్తాను ముందు. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. బల్కంపేట్ ఎల్లమ్మ టెంపుల్ ఎక్కడ ఉంటుందంటే, ఇప్పుడు అమీర్పేట్కి 2 వేస్ ఉంటాయి అన్నమాట. ఫ్రంట్ నుంచి అయితే ముసాపేట్ నుంచి వెళ్ళొచ్చు, బ్యాక్ సైడ్ నుంచి బాల్నగర్ నుంచి వెళ్ళొచ్చు అనమాట. ఆ బాల్నగర్ అమీర్పేట్ బ్యాక్ సైడ్ ఉన్న రోడ్ మధ్యలో ఈ టెంపుల్ ఉంటుంది. సో మనమైతే గుడి లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. ఇక్కడ చూడండి, వాల్ డిజైన్ ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇదే ద మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట. ఫస్ట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఒక దగ్గర కొబ్బరికాయ కొట్టి వెళ్ళాలి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టే కంటే ముందు చాలా ముడుపులు అవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఫొటోస్ అవన్నీ పెట్టారనమాట. ఇక్కడ ఫస్ట్ మనం గుడి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ దర్శించుకొని పూజ చేసుకొని, ఇక్కడ కోరికలు ఏమైనా ఉంటే ఇక్కడ కోరి ముడుపు కట్టి ఆ తర్వాత లోపలికి గుడిలో దర్శించుకోవడానికి వెళ్తారనమాట. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం ఎంట్రన్స్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ 2 వేస్ ఉన్నాయి. ఒకటి ఉచిత దర్శనం, ఇంకోటి గర్భగుడి లోపలికి దర్శనం అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మనం గుడి లోపలికి వచ్చేసామన్నమాట. గుడి అయితే చాలా పెద్దగా చాలా బాగుంది. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదండి, దీని కిందలో మనకి గుడి ఉంటుందన్నమాట. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, ఇది ఒక 10 feet కిందలో మనకి అమ్మవారు అనేది నిలిచారనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, అందరూ ఆ కింద గ్రౌండ్ ఫ్లోర్లో అమ్మవారు ఉంటారు కదండి, అక్కడికి వెళ్ళి దర్శించుకోవాలి. అందరు వెళ్తున్నారు. సో మళ్ళీ ఒకసారి మీరు గుడి మొత్తం ఎలా ఉందో ఒక్కసారి చూసేయండి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది గుడి రైట్ సైడ్లో అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్తే కూడా ఇంకా చాలామంది దేవతలను మనం చూడొచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, గోడ మొత్తం అమ్మవారి విగ్రహాలతో నింపేశారనమాట. అంటే కాళీమాత, మీనాక్షి దేవి, అలా చాలా అమ్మవార్లు ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఇది కింద గర్భగుడి ఉంది కదా, దాని గోడ అన్నమాట. ఇక్కడ కూడా చాలామంది అమ్మవార్ల విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ప్రతి విగ్రహం పైన గాజులతో మాల చేసి వేశారనమాట, ప్రతి విగ్రహానికి. దీని వాల్ డిజైన్ కూడా చాలా బాగా చేశారనమాట. చూడడానికి చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, ఈవిడే బల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారు అనమాట.
గర్భగుడి లోపలికి ఫోన్ అయితే అలౌడ్ లేదనమాట. సో అందుకే ఇక్కడ పెట్టిన అమ్మవారిని నేను మీకు చూపిస్తున్నాను. లోపల కూడా సేమ్ ఇలాగే ఉంటారు. అమ్మవారు అనేది వారు పడుకొని ఉంటారనమాట, అలాగే వారు నిలిచారు. నేను మీకు చెప్పాను కదండి అమ్మవారి చరిత్ర కూడా నేను చెప్తానని. సో ముందు కాలంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం బల్కంపేట అనేది ఒక చిన్న పల్లె అనమాట. ఆ చిన్న పల్లెలో ఒక రైతు పొలం పండిస్తూ ఉండేవాడనమాట. ఆ పొలానికి నీరు అవసరమయ్యి ఒకరోజు బావి తవ్వడానికి అతను తవ్వుతూ ఉన్నప్పుడు ఒక రాయి అనేది అడ్డుగా వచ్చింది. సో ఆ రాయిని తను ఎంత బయటకి తీసుకొని వద్దామన్నా రాకపోవడంతో అతను అదే అమ్మవారని గ్రహించి దానికి పూజలు చేయడం స్టార్ట్ చేశాడనమాట. సో 1990sలో ఆ బావిలో వెలిసిన అమ్మవారికి ఒక గుడి అనేది కట్టించారనమాట. ఇక్కడ అమ్మవారు అయితే పడుకున్నట్టుగా వెలిచారనమాట. దానిపై నుంచి అమ్మవారి విగ్రహం అనేది వారు పెట్టారు. ఇక్కడ అమ్మవారు బావిలో వెలిచారు కాబట్టి మనం 10 అడుగుల లోతులోకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుంటామన్నమాట. ఇక్కడ అమ్మవారి వెనుక భాగంలో ఎప్పుడూ నీరు అనేది ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. అక్కడ నీరు మనకైతే కనిపించవన్నమాట. అమ్మవారి వీపు భాగంలో అంటుకొని వాటర్ అనేవి కింద ప్రవహిస్తూ ఉంటాయి. సో మనం ఇంకా అమ్మవారిని అయితే వెళ్ళి చూద్దాం. సో ఫస్ట్ మనకి పోచమ్మ అమ్మవారు ఉన్నారనమాట. వీరు కూడా చాలా పవర్ఫుల్ అని చాలామంది అంటూ ఉంటారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దీని దగ్గర నుంచి మనం కొంచెం సైడ్లోకి వస్తే మనకి నాగదేవత అమ్మవారు అయితే ఉన్నారు. వీరు కూడా చాలా పవర్ఫుల్. నాగదోషం ఉన్నవారు ఇక్కడికి వచ్చి చాలామంది పూజలు కూడా చేస్తూ ఉంటారు అమ్మవారికి. ఇది చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చాలా మందికి అమ్మవారు అయితే వచ్చింది. మేము ఇక్కడ గుడిని దర్శించుకున్నప్పుడు 2-3 మెంబర్స్ వరకు వచ్చింది. ఎంత పవర్ఫుల్ అయితే అమ్మవారు వస్తారో మీరే ఊహించుకోండి. ఇక్కడ మీరు చూడండి అమ్మవారికి ఎంత అద్భుతంగా కట్టారో గుడి. ఇక్కడ చూడడానికి 2 కళ్ళు చాలవు, అంత అందంగా ఉందన్నమాట. ఇక లోపల అమ్మవారు ఉయ్యాలలో కూర్చొని ఉంటారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రేణుక అమ్మవారు. ఇక్కడ అమ్మవారికి ఎదురుగానే ఒక చిన్న ఉయ్యాల అయితే భక్తులు అనేవారు కట్టారు. విఘ్నేశ్వరుడు ఉన్నారు లోపల. ఇక్కడ మీరు చూడండి ఎంత బాగుందో ఉయ్యాల. నేనైతే చాలాసేపు అక్కడే ఉండే. ఇక్కడ మీరు చూసుకోవచ్చు రేణుక ఎల్లమ్మ తల్లి ఫోటో ఇక్కడ ఉంది. సో మనం అక్కడ చూసిన అమ్మవార్లే కాకుండా వాటికి ఎదురుగానే ఇక్కడ ఇంకా 2 అమ్మవార్లు అయితే పెట్టారు. వీరు కూడా ఎల్లమ్మ తల్లి పోచమ్మ తల్లి అన్నమాట. వీళ్ళు కూడా చాలా పవర్ఫుల్. సో ఇక్కడ అమ్మవారిని పెట్టిన లెఫ్ట్ సైడ్లోనే అమ్మవారి పాదాలు అయితే ఉన్నాయి. ఇక చాలామంది పసుపు కుంకుమ చల్లి వాటిని నమస్కరించుకుంటున్నారు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అమ్మవారి లెఫ్ట్ సైడ్లోనే ఉన్నాయి ఈ పాదాలు. గుడిలో ఉన్నంతసేపు చాలా ప్రశాంతంగా ఉన్నాయి అన్నమాట. మీరు కూడా తప్పక రావాలి ఈ గుడికి. సో ఇదే అన్నమాట ఎగ్జిట్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గుడి బయట మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ గుడికి రైట్ సైడ్లోనే ఎల్లమ్మ ఫొటోస్, బల్కంపేట ఎల్లమ్మ ఫొటోస్ అవన్నీ అమ్ముతూ ఉన్నారనమాట. దుర్గమ్మవి, శివుడివి అన్ని దేవుళ్ళవి అమ్ముతూ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఈ షాప్ వెనకాలే మనకి యాగశాల అనేది ఉందన్నమాట. ఇక్కడ ప్రతి పౌర్ణమికి చండీ హోమం అనేది చేస్తారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అక్కడ దాని మందం ఒక చిన్న ఇల్లు లాగా కట్టి పెట్టారు. సో ఇది కదండి ఎగ్జిట్ ఎదురుగానే మనకి అమ్మవారి చీరలు అనేవి ఇక్కడ అమ్ముతూ ఉన్నారు. అంటే ఇవి అమ్మవారికి కట్టిన చీరలు మరియు వడి బియ్యంలో వచ్చిన చీరలు అన్నమాట. సో అమ్మవారిని దర్శించుకోవడం అయిపోయింది. సో మేమైతే గుడి బయటకి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ మనకి గుడికి రైట్ సైడ్లోనే అన్ని చిన్న చిన్న షాప్స్ అనేవి పెట్టారనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మనకి పిల్లలు ఆడుకోవడానికి టాయ్స్,
ఇంకా పూజకి కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ గుడికి రైట్ సైడ్న అన్నీ అమ్ముతున్నారు అన్నమాట షాప్స్లో. సో మేమైతే ఇక్కడ రింగ్స్ తీసుకోవడానికి వచ్చామన్నమాట, రాగివి. ఇది పెట్టుకోవడం వల్ల మన ఒంట్లో ఉన్న హీట్ అనేది అది అంతా అబ్సార్బ్ చేసుకుంటుంది అనమాట రాగి. సో అందుకే మేము రింగ్ కొనుక్కోవడానికి వచ్చాం. నేను అక్కడ రింగ్ కొనుక్కుంటున్నప్పుడు నాకు ఇక్కడ ఒక వెరైటీగా ఒకటి కనిపించింది అనమాట. ఇది ఏంటి అని మా డాడీని అడిగితే, ఇక్కడ అమ్మవారికి పూజించుకొని ఇక్కడ అమ్మవారికి బోనం అండి లోపలికి వెళ్ళి సమర్పిస్తారని మా డాడీ చెప్పారు. అప్పుడు నాకు తెలిసిందన్నమాట ఇక్కడ బోనం ఫస్ట్ అండి లోపలికి తీసుకొని వెళ్తారని. ఇప్పటి వరకు నేను దీన్ని చూడలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట చూడడం. మీరు ఎప్పుడైనా చూస్తే ఇలా కమెంట్ చేయండి. సో మేము ఇంటికి వెళ్దామని లోపు ఫుల్ వర్షం వచ్చేసింది అనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎంత వర్షం పడిందో. ఇక్కడ బైక్ పైన వెళ్తే మొత్తం తడిచిపోతామని మేమైతే ఆటోలో వెళ్ళామన్నమాట ఇంటికి. చాలా వర్షం పడింది ఇక్కడ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే guys. I'll catch you in the next video. Bye bye. Please do like, share and subscribe to our channel.